ఈరోజు నేను ఎలమంద గ్రామానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి. అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శనేత వస్తే. అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకొక పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతా ఉంటే కందకాలు దివ్వేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు, విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.